అపరాత్రి కావస్తుండగా ఇంట్లో అడుగుపెట్టిన ధన్వి తన గదిలోకి వెళ్ళబోతూ చూశాడు. అమ్మ నాన్నగారి పాదాల దగ్గర కూర్చుని కాళ్ళు పడుతోంది. ఈ మధ్య ఆర్థరైటిస్ ప్రాబ్లంతో ట్రీట్మెంట్ తీసుకుంటున్న విషయం తల్లి చెప్పింది ధన్వికి. ధన్వి, భోంచేయవు అంది బడలికగా చూస్తూ. బయట ఇరానీ కేఫ్లో సమోసాలు తిన్న ధన్వి ఆకలిగా లేదమ్మా అన్నాడు. నాన్నగారి మీద కోపం వచ్చిందా? ధన్వి నవ్వాడు మృదువుగా. ఎక్కడో చదివింది గుర్తుకొచ్చింది అమ్మని చూస్తుంటే. ఈ ప్రపంచంలో మగాడికి బానిసగా పడి ఉండేది ప్రేమించిన ఆడది. అయితే అలాంటి ఆడవాళ్లలో అందరికన్నా పెద్ద బానిస అమ్మ. ఆ మాట అనలేదు ధన్వి. కానీ ప్రేమించడం అనే ఒకే ఒక్క గుణం కల తల్లిని సమీపించి బాగా నీరసంగా ఉన్నావమ్మా అన్నాడు. సావిత్రి ఆ చిన్న పరామర్శకే ఎంత పులకించిపోయిందని. నువ్వు భోంచేశావా అమ్మా? ఏ కలనున్నాడో ధన్వి తల్లి పక్కన కూర్చున్నాడు. లేకపోతే నాన్న నేను కీచులాడుకున్నామని నువ్వు తినడం మానేశావా? అప్పుడు రాలిపడింది ఆమె కళ్ళ నుంచో నీటి బొట్టు. అడిగింది అమ్మ కాబట్టి కాదు, ఒక మంచి కొడుకు అనిపించుకోవడానికో లేదు అమ్మని సంతృప్తి పరచడానికో అలా మాట్లాడ్డు. మనసు పుట్టాలి, బుద్ధి ప్రేరేపించాలి. నువ్వెళ్ళి పడుకో. ధన్వి అన్నదేమిటో ముందు అర్థం కాలేదు. నేను నాన్నకి కాళ్ళు పడతాను. ఇలాంటి విషయాల్లో ధన్వి తలదూర్చడం కూడా ఆమెకు కొత్త కాదు. కానీ ఇలా కాళ్ళు పట్టడం అన్నది తొలిసారి. పైగా అంతగా గొడవ పడ్డాక. వెళ్ళమంటుంటే ధన్వి మొండితనం ఆమెకు తెలుసు. ఇంకా చర్చ కొనసాగిస్తే ఆయన నిద్ర లేచిపోతారు. అయినా మనసు తమాయించుకోనట్టు ధన్విని పక్క గదిలోకి లాక్కుపోయింది. ఇంత ప్రేమున్నవాడివి ఆయనతో ఎందుకలా గొడవ పెట్టుకుంటావు? తల్లికి ఎలా చెప్పాలో బోధపడలేదు ధన్వికి. నాన్నగారికి నా ఆలోచన విధానం నచ్చకపోవచ్చు, కానీ నాకేదన్నా ప్రమాదం జరిగిందే అనుకో, చూస్తూ కూర్చుంటారా అమ్మా? దేనికదే. ఇంతకన్నా నీకు అర్థమయ్యేట్టు చెప్పలేను. తల్లి జవాబుతో పని లేనట్టు వెళ్ళి తండ్రి పాదాల దగ్గర కూర్చున్నాడు. కాళ్ళు పిసుకుతూ నిద్రపోతున్న తండ్రి మొహంలోకి చూశాడు. నీరసం, నిస్త్రాణంలాంటివి ఆయన వయసుని ఓడించడానికి ప్రయత్నిస్తున్నా మొహంలో కళ తగ్గలేదు. ఒకప్పుడు చాలా అందగాడయ్యుంటాడనిపించే ఫీచర్స్ మెరుపుల మరకల్లా అతడిలో ద్యోతకమవుతుంటే తల తిప్పి అద్దాల కిటికీలకేసి చూశాడు. ఎప్పుడో నాటక రంగంలో తండ్రి సాధించిన రంగు వెలిసిన వెండి కప్పులు. ఓ గంట దాకా ఏకాగ్రతగా తండ్రి కాళ్ళు పట్టి తన గదిలోకి వచ్చాడు. అప్పటికే అమ్మ నవారు మంచం పరిచి సిద్ధంగా ఉంది. అది కాదు ధన్వికి కోపం తెప్పించింది. వెళ్ళి పడుకోమని చెబితే ఇంకా నిద్రపోకుండా బెడ్ పక్కన కూర్చుని ఉంది. నీకేం చెప్పానమ్మా? మంచం మీద కూర్చోగానే కొడుకు తల నిమురుతూ ఆర్తిగా చూసింది. అంతటితో సరిపెడితే పర్వాలేదు. మాటల్లో వ్యక్తం చేయలేని ఏ భావాన్నో కన్నీళ్లతో వ్యక్తం చేసి అలా తన ఆనందాన్ని ప్రకటించాలనుకుంటోంది. వద్దమ్మా అన్నాడు ఆమె కళ్ళ నుంచి రాలిపడుతున్న నీళ్లని చూస్తూ. వద్దన్నది దేని గురించో అర్థం కాని సావిత్రి విభ్రమంగా చూస్తుండగానే అన్నాడు. ఈ బుల్లి పాపలున్నాయి చూశావు? అవేనమ్మా నీ కళ్ళల్లోని నీటి బొట్లు. ఊరికినే ఉరికి ఉరికి వస్తుంటాయి కదూ. అందులో నీకైతే మరీను. ఎగతాళి చేస్తున్నాడని బోధపడి మూతి ముడుచుకుంటూ అంది. వస్తే ఏమిటట? 2 చేతులతో తల్లి తలని చేతుల్లోకి తీసుకున్నాడు. ఇంకా ఆరని కంటి తడి. ఓ ఉర్దూ కవిత చదివానమ్మా. నీ కళ్ళల్లో చిప్పిల్లిన నీళ్లు కంటి వాకిటి దగ్గరే ఆగిపోతే ముత్యాలు, నేలపైనే ఉబికితే అవి కన్నీళ్లున్నట. ఎప్పుడో కానీ ధన్వి ఇలాంటి మూడ్లో ఉండడు. ఇదిగో ఇంతకాలానికి మళ్ళీ అల్లరిగా మాట్లాడుతున్నాడు. ఏంటమ్మా, ఏమిటి చూస్తున్నావు? ఎప్పుడో 18 ఏళ్ల క్రిందట 6 ఏళ్ల నా వరాల కొండ ధన్వి. సావిత్రి గొంతు గాద్గదికమైపోయింది. గుర్తుకొచ్చాడ్రా. అప్పుడు ఇంతేగా. చాక్లెట్ కొనుక్కోమని డబ్బులిస్తే చేగోడీలు తెచ్చుకునేవాడు. చేగోడీలకి డబ్బులిస్తే ముష్టి వాళ్ళకి దానం చేసేవాడు. అయినా ప్రతి పనిని సమర్థించుకునేవాడు. నువ్వు చిన్నప్పటి నుండి ఇంతేగా. నీకిష్టమైందే నువ్వు చేసేవాడివి. బలవంత పెడితే తిరగబడేవాడివి. నా మీదనే అనుకో. రెప్పలార్పకుండా చూశాడు. ఎన్నో నదుల సంగమం తర్వాత కూడా ఇంకా తన అస్తిత్వాన్ని వదులుకొని ఉప్పునీటి సముద్రంలా అనిపించే ప్రాణి ఈ ప్రపంచంలో అమ్మ ఒక్కతేనా?
నేరస్తుడని ప్రపంచం వెలివేసినా, చివరికి దేవుడొచ్చి తూలనాడినా గుండె అరల్లో బిడ్డని దాచుకుని వాడితో పంచుకున్న అనుభూతుల్ని శ్లోకాలుగా మార్చుకుని భగవద్గీతగా వినిపించడం అమ్మకి మాత్రమే సాధ్యమా? లౌకిక జగత్తు కల్పించిన వ్యత్యాసాలని, విశ్వాసాల్ని అతీతుడిగా భావించడానికి కారణం అమ్మ స్థానంలో నిలబడ్డమే దేవుడిచ్చిన వరంగా ఆమె భావించడమా? ఎంత గర్వం అమ్మ కళ్ళల్లో! చెప్పగలిగే శక్తే ఉంటే తెల్లవారేసరికల్లా తన మీదున్న ప్రేమని 4 వేదాల కన్నా బలంగా వివరించేదేమో. నాన్నగారు చాలా అందంగా ఉండేవారా అమ్మా? ఏ జ్ఞాపకాల నీడలో ఆమె మస్తిష్కాన్ని కుదిపేసినట్లై అంది. అది మామూలు అందమట్రా, కావ్యంలా వర్ణించేదే కానీ భాష దొరకలేదేమో. చిన్న కుటుంబంలా నా ఒక్కడితోనే ఆపేశారేం? కావాలనేనా? లేకపోతే నాన్నగారు నాటకాల కోసం పగలు రాత్రి ఊర్లు పట్టుకు తిరగడమా? ఇలాంటి ప్రశ్నలు కూడా ధన్వి చిలిపిగా కాక సిన్సియర్గా అడగడం ఆమెకు కొత్త కాదు. మీ నాన్నగారు నువ్వు పుట్టగానే తొలిసారి నిన్ను చూసి ఎంత గర్వపడ్డారో తెలుసా? ఆకాశంలోని చందమామ నీ కడుపున పడింది సావిత్రి, ఇంక మనకి పిల్లలొద్దు అని ఆ క్షణంలోనే నిర్ణయించేసుకున్నారు. సావిత్రి చెబుతూ టక్కున ఆగింది. ఆ తర్వాతేమన్నారో తెలుసా? ధన్వి అడగలేదు. కానీ చెరిగిపోని స్వప్నం గుర్తుకొస్తుంటే, నిన్ను చందమామ అన్నారా? ఆ తర్వాత నటరాజు తలమీది చంద్రుడు తన ఇంట అడుగు పెట్టాడు కాబట్టి నిన్ను తనకన్నా పెద్ద నటుణ్ణి చేస్తానన్నారు అంది. ఇక నటుడు కావడం మిగిలిందన్నట్లుగా. నవ్వాడు తల్లి తల నిమురుతూ. ఎందుకా వెధవ నవ్వు నువ్వును? నేనేం అబద్ధం చెప్పడం లేదు. నేను నవ్వింది అందుకు కాదమ్మా. ఒకనాడు మంచి నటుడిగా చెలామణి అయిన నాన్నగారు అప్పుడప్పుడు నన్ను జీవితంలో అయినా నటించి పైకి రావాలంటుంటారే, అది గుర్తుకొచ్చి. క్షణమాగాడు. సరే వెళ్ళి పడుకో అమ్మా. వెంటనే ఆమె మాట్లాడలేదు. భర్త బిడ్డలు వాదులాటకు దిగినప్పుడు తరచుగా ఆమె ప్రేక్షకురాలిగానే ఉండిపోతుందే తప్ప ఏ ఒక్కరిని సమర్థించదు. అసలు అంత పరిజ్ఞానం తనకి లేదన్నది ఆమె నమ్మిన సత్యమే. అయినా ఈరోజు కొడుక్కి ఓ విషయం చెప్పాలని నిర్ణయించుకుంది. అది ఇందాకెప్పుడో భర్త తనను అనునయించి అంతా అర్థమయ్యేట్టు చెప్పాకనే. నీ విషయంలో నాన్నగారి భయం ఒక్కటే, నువ్వు జగమొండిగా ఆలోచిస్తావని. ఆయన మనసు నీకు అర్థం కాలేదు. నీతి, న్యాయం, ధర్మం అన్నీ ఆచరించాల్సిన విషయాలేనని, తనకి మాలిన ధర్మం మంచిది కాదంటారు. ఇంతకన్నా నేను సరిగా చెప్పలేను గాని ఆయన నువ్వు నీ పద్ధతులతో ప్రమాదంలో ఇరుక్కుంటావనే భయపడుతుంటారు. తన బాధని మరింత స్పష్టంగా అర్థమయ్యేట్టుగా చెప్పే ప్రయత్నం చేసేదే కానీ అవకాశం ఇవ్వలేదు ధన్వి. ఒక్క మాట చెప్పనా అమ్మా? క్షణం నిట్టూర్పు తర్వాత అన్నాడు. నైతిక విలువల్ని గౌరవిస్తాను, న్యాయంగా నడవడాన్ని కోరుకుంటాను. కానీ నాన్నగారు అనుకున్నట్టు నేను కోరి సమస్యల్లో అడుగుపెట్టను. అనుకున్న గమ్యం ఒక్కటే కాదు, ఆ గమ్యానికి చేరే మార్గాన్ని కూడా రాజీ పడని పద్ధతిలో ఎన్నుకుంటాను అన్నదే నా ప్రిన్సిపల్. అది కూడా కాదమ్మా, నన్నెందుకు మీరు అర్థం చేసుకోరు? నేనెన్నుకునేది నేను నమ్మిన మార్గం అంటున్నానే తప్ప, నేను నడిచే బాటలోకి హఠాత్తుగా ఏ విషసర్పమో అడుగు పెడితే మొండిగా నిలబడి కోరి కాటు వేయించుకుంటానని ఎందుకు అనుకుంటున్నారు? నేను అంత మూర్ఖుడిలా అనిపిస్తున్నానా? లేక నేను పిచ్చి పట్టిన వాడిలా కనిపిస్తున్నానా? ఇందాక భర్త అన్నది న్యాయంగా అనిపిస్తే ఇప్పుడు ధన్వి చెప్పింది కరెక్టే అనిపిస్తుంది. తల్లి సందిగ్ధతని అర్థం చేసుకున్నట్టుగా అన్నాడు ధన్వి. మనసు పాడు చేసుకోకమ్మా. తాజ్మహల్ కొందరికి సమాధైన ప్రేమ కథని గుర్తు చేస్తే మరికొందరికి చాలా ఖర్చు చేసి కట్టించిన కళాఖండం అనిపిస్తుంది. చూసే కళ్ళని బట్టి కాక ఆలోచించే మనసును బట్టి నిర్వచనాలు మారుతుంటాయి. ఇందాక ఎప్పుడో భర్త చెప్పింది ఎంత సమంజసం అనిపించిందో ఆమెకు గుర్తులేదు కానీ ధన్వి ఆలోచనలే చాలా వరకు రైట్ అనిపించాయి ఇప్పుడు పూర్తిగా. ఒకరు యవ్వనం నుంచి చేయి పట్టుకుని నడిపిస్తూ ఇది జీవితం అని హితబోధ చేసిన వ్యక్తి, మరొకరు తన చేయి పట్టుకుని నడుస్తూ తన కళ్ళ ముందే ఎదిగి ఇదో జీవితమా అని ప్రశ్నించే బిడ్డ. మొదటి వ్యక్తి ముందుగా జీవితంలో అడుగుపెట్టినవాడైతే రెండో ప్రాణి జీవితంగా మారినవాడు. ఎవరినైనా
ఎలా కాదనగలదని? కట్టుకున్న వాడికే కాక కన్నబిడ్డకి ఊడిగం చేస్తూ అదో అర్హతగా ఆనందించే మధ్యతరగతి సగటు స్త్రీ ఆమె. నిన్న మొన్నటి బ్రతుకు సెలయేటి పరవళ్ళు మనోరోదశలో పేరుకున్న ఇంద్రధనుస్ స్వర్ణవాహినులై ఆమెను కదిలించి కలవరపెడుతుంటే, కాంక్షల ఉలిగాట్లతో ఉలిక్కిపడేట్టు చేసే ఆషాఢ మేఘ బాష్పంలా నన్నెందుకు కదిలిస్తావు ప్రియా? నీ ఊపిరి వెచ్చదనంతో చలికాగిన నీ చెలిమిని కోరి నీ చేతిని అందుకుని నరకానికైనా నడుస్తాను అన్నాక నువ్వు వచ్చింది నా గుండె గోడలపై వ్యధల కవితలు రాయడానికి మాత్రమే అని నువ్వు చెప్పడం నీకు న్యాయమేనా? నేను నిన్ను బంధించిన ఉచ్చుని కాదు, రగులుతూ కాల్చే చిచ్చుని కాను నేస్తం. అసలు నేను కోరింది మన అంగాంగ సంగమం కాదే, తోడు. అవును ప్రభు, పాలిచ్చే తల్లికి పసిబిడ్డ అందించేది తోడు. పువ్వుకి తావి తోడు, అనుభవానికి అనుభూతి తోడు. చదువుతున్న సామ్రాజ్యం ఉద్విగ్నంగా తల పైకెత్తి చూసింది. ఆఫీస్ నుంచి వచ్చి అరగంట కాలేదు. రిసెప్షనిస్ట్గా రకరకాల వ్యక్తులతో అరిచి అలసటతో ఇంటికి రాగానే వీక్లీ కనిపించడంతో వెంటనే నీరవం సీరియల్ చదవాలనుకుంది. సగమైన పూర్తి కాలేదు, కానీ అదోలాంటి వివసత్వానికి గురైపోయింది. మధుళి ఒకసారి ఎప్పుడో స్నేహితురాలి ద్వారా తాను పనిచేసే హోటల్ రెస్టారెంట్కి వచ్చినప్పుడు పరిచయమైంది. అసలు ఆమె వయసెంతని? 2 పదులు దాటి 2-3 ఏళ్ళుండవచ్చు. అయినా 16 ఏళ్ల అమ్మాయిలా అనిపించింది. ఎలా భావుకత్వంలో ఇంత లోతుకి ఎలా వెళ్ళగలుగుతోంది మధుళి? అప్పుడు గమనించింది సామ్రాజ్యం. ఆమె కళ్ళు వర్షిస్తున్నాయి అప్రయత్నంగానే. ఎందుకిలా అవుతుంది? తను కోరుకున్న జీవితానికి దూరమై చాలా కాలమైందే. ఇప్పుడెందుకు గడ్డకట్టుకుపోయిన పరిమళాల మకరందాలు ద్రవిస్తూ కలవరపెడుతున్నాయి? మధుళి రాస్తున్న నీరవంలో భావుకత్వమే తననింతగా అలజడి పెడుతోందా? తను అంత బలహీనురాలు కాదే. అలనాటి అనుభూతులు గుండె కలలపై దూకే లేడి పిల్లల రాపిడికి గురి చేస్తున్న మనసుని మందలించి మరో వ్యాపకంలో మునిగిపోయేదే. అది కాదు, ఈ 2 రోజుల నుంచి ధన్వి మరీ గుర్తుకొస్తున్నాడు. పందెం కాసినందుకో లేక ఆ పందెంలో ధన్వి గెలవకూడదని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నందుకో ఆమెకి తెలీదు. ఎందుకు భర్తని వదిలేసిన ఆడదాన్నే జుగుప్సాకరమైన అప్పటి అనుభూతుల్ని జ్ఞాపకాల పొరల నుంచి చెరిపేసుకోవాలని తప్పిస్తున్న గాయపడ్డ దానినే వయసులో పెద్దదాన్ని అయ్యుండి ధన్వితో బంధం కోరుకుంటుందేం? గిల్టీగా ఆమె నేత్రాలు అరమోడ్పులయ్యాయి. వద్దు ధన్వి, నా నిశ్శబ్ద ప్రపంచపు ధ్వనిగా మారకు. రసధునిలా నిన్ను మైమరిపించే ప్రజ్ఞతో నన్నింకా గెలుచుకోకు. సగం చిరిగిన బ్రతుకు చిత్రాన్నైన నా కోసం వియోగ నయాగరా హోరులో ఊపిరి అందక ఒంటరితనంలో నలిగే నన్ను ఉద్ధరించడం కోసం నీ తొలకరి పలుకుల చైతన్యాన్ని పెట్టుబడిగా పెట్టకు. నేను మలినమైన ఆడదాన్నని తెలిసి కూడా నీ స్వచ్ఛమైన ఆలోచనల కవితల్ని నా ఎద లోయల్లోకి విసిరి ఆ ప్రతిధ్వనుల స్వరలయల్లో తరలిరాని హిమగిరుల తరంగాల అరనవ్వుల కోసం ఆశపడకు. అలా ఎంతసేపు ఆమె ఆలోచనల్లో మునిగింది ఆమెకు గుర్తులేదు. తేరుకుని సజల నేత్రాలతో సాయం సమయపు నీరెండని 2 క్షణాల పాటు చూసింది. వెనువెంటనే ఏదో స్ఫురించినట్లై టెలిఫోన్ డైరీలోని ఏ నంబర్ కోసమో వెతికింది. ఎక్కువ సమయం వృధా కాకుండానే దొరికింది. అదోలాంటి ఉద్వేగం ఫోన్ డయల్ చేస్తుంటే. 30 సెకండ్ల విరామం. మధుళి హియర్. అది స్వరం కాదు, వసంత సమీరం, గంధర్వ గానం. మధుళికి దేవుడు ప్రత్యేకంగా ఇచ్చిన వరం. గుర్తున్నానా మధుళి గారు? ఉద్వేగభరితంగా అంది సామ్రాజ్యం. మీకు నేను హాలిడే ఇన్లో పరిచయమయ్యాను. మీ స్నేహితురాలు రమ్య నన్ను పరిచయం చేసింది. నా పేరు సామ్రాజ్యం. భలేవారే. మధుళి నవ్వు సామ్రాజ్యం నిస్త్రానని చెరిపేసింది త్రుటిలో. బాగా గుర్తున్నారు. నాలాగే మీరు ఎక్కువ చదువుతారని రమ్య ఆ రోజే చెప్పిందిగా. మధుళి నిరాడంబరత ఏ అద్భుత సౌధాల మణి కవాటాలనో తెరిచి అందులోకి
ఆత్మీయంగా ఆహ్వానిస్తున్నట్లుగా ఉంది. మీరిప్పుడు నాలాంటి పాఠకురాలు కాదు మిస్ మధులి, పెద్ద రచయిత్రి. పెద్ద మధులి నవ్వింది మళ్ళీ. ఆ విశేషణాలు ఉపయోగించేటంత పెద్ద రచయిత్రిని కాదు సామ్రాజ్యం గారు. మీ నీరవం సీరియల్ చదువుతున్నా. క్షణం విరామం తర్వాత అంది సామ్రాజ్యం. ఎలా ఉందని మీరు అడిగే అవకాశం ఇవ్వకుండా చెబుతున్నా. సింప్లీ సూపర్బ్. నిజం మధులి, నా భావాల్ని అందంగా చెప్పగల శక్తి నాకు లేదు. కానీ ఒక్కటి, మీ భావుకత్వం అమోఘం. ఇంత చిన్న వయసులో ఎలా సాధించారంత అభినివేశాన్ని? థ్యాంక్స్ సామ్రాజ్యం గారు. మధులి గొంతులో అస్పష్టమైన వివసత్వం. మీరన్నమాటే చాలామంది అంటున్నారని నేను చెప్పడం అవసరమో కాదో నాకు తెలీదు. కానీ మీలాంటి సహృదయుల స్ఫూర్తి నన్ను చాలా ఉత్తేజపరుస్తుంది. సామ్రాజ్యం వింటుంది ట్రాన్స్లోలా. ఇక భావుకత్వం అంటారా? మీరు క్షమిస్తాను అంటే? అర్ధోక్తిగా అంది సామ్రాజ్యం. అంతగా మన్నించాల్సిన అవసరం లేదు మధులి. చెప్పండి. స్పందనకి వయసుతో సంబంధం లేదన్నది నా అభిప్రాయం. ఆకాశంలో అందమైన హరివిల్లును చూసి ఆనందించడానికి కానీ, ఓ పికిలి పిట్ట పొగడ చెట్టు నీడన చేసే కువకువల సద్దుని వింటూ సంబరపడడానికి కానీ, చీకటి ఆకాశపు నుదుట వెలిగే నెలవంక అందాన్ని ఆస్వాదించడానికి కానీ, నింగి నేల కలిసే క్షితిజ రేఖని చూసి అలవోకగా 2 వాక్యాలు మాట్లాడడానికి కానీ వయసుతో సంబంధం ఉండదేమో కదూ. అంగీకరిస్తున్నాను మధులి. భావుకత్వం ప్రదర్శించడానికి వయసుతో పని లేదని ఒప్పుకుంటున్నాను. కానీ అంత అందంగా అక్షర రూపం ఇవ్వడానికైనా నిజానికి అనుభవంతో కూడిన వయసుండాలిగా. అసలు మీ వయసెంతని మనసు లోతుల్లోకి చొచ్చుకుపోయే పదజాలంతో అంత గొప్పగా ఎలా రాస్తున్నారు? ఉద్వేగంతో మాట్లాడుతూ ఆగింది క్షణం పాటు. ఈ ప్రశ్నకి కూడా మీరు అందంగా సమాధానం చెప్పగలరని అంగీకరిస్తున్నాను మధులి. అందుకే అలాంటి బెస్ట్ అవకాశం మీకు ఇవ్వకుండా నేనే మిమ్మల్ని మరో ప్రశ్న అడుగుతున్నాను. ఓకే. ఇంతమంది అభినందించే మీ నీరవం నవలని ఇప్పటిదాకా ఎవరైనా విమర్శించారా బాగోలేదని? లేదు. వింటే తట్టుకోగలరా? తట్టుకోగలడం ఎదగడానికి మరో మంచి మెట్టుగా ఆలోచించే అలవాటు గలదాన్ని. పుస్తకాల్ని, ప్రపంచాన్ని చాలా చదివిన మేధావి మీ రచనని దారుణంగా విమర్శిస్తున్నాడు. సద్విమర్శగా అనిపిస్తే నన్ను నేను కరెక్ట్ చేసుకుంటాను. ధన్వితో సమావేశం ఏర్పాటు చేయాలని ఎందుకు అనిపించిందో సామ్రాజ్యానికి తెలీదు. మేధావి అని ముందే చెప్పాను మధులి. అతడు చేసేది సద్విమర్శే అవుతుందిగా. కాదనను సామ్రాజ్యం గారు. వేల మందికి తన పరిశ్రమల ద్వారా ఉపాధిని కల్పించగల పారిశ్రామికవేత్త బిర్లా తరచూ విమాన ప్రయాణం చేస్తాడు కాబట్టి ఆయనకి విమానం నడపడం రావాలని రూల్ లేదుగా. అంటే మేధావులు మంచి సృష్టికర్తలు కాగలరేమో కానీ గొప్ప విమర్శకులు కాలేరని ఎక్కడో చదివాను. అప్పుడే భయపడిపోతున్నావా మధులి? దేనికి? నేను చెప్పిన మేధావిని మీకు పరిచయం చేశాక మీరాయన విమర్శ తట్టుకోలేరేమోనని. నవ్వింది మధులి. కనిపించలేదు గాని పదే పదే నవ్వడం వినిపిస్తూనే ఉంది. నేను ఆశావాదిని సామ్రాజ్యం గారు. దురదృష్టవశాత్తు మీరనుకునే రచయిత్రుల కోవలోకి రాను. ఇక విమర్శ విషయమంటారా? నేను నా ఆలోచనల కన్నా బలవంతురాల్ని, మధులి నమ్మకంగా చెప్పింది. అంతకు మించి పరిస్థితుల్ని బట్టి కాక ఆ పరిస్థితులకి రియాక్ట్ కావడం బట్టే ఆనందం కానీ బాధ కానీ అని బలంగా నమ్మే ఆడపిల్లని నేను. ఇట్స్ సూపర్బ్. అయితే మీకు పరిచయం చేస్తాను తప్పకుండా. ఎందుకో మీతో స్నేహం చేయాలని నాకు అనిపిస్తోంది సామ్రాజ్యం గారు. ఉన్నట్టుండి అంది మధులి. నిజం సామ్రాజ్యం గారు. మీరు నన్ను అంత బలంగానే ఇంప్రెస్ చేశారు. సో నేను మీ ఇంటికి వస్తాను. ఫెంటాస్టిక్. సామ్రాజ్యం అరిచింది ఉత్సాహంగా. త్వరలోనే మిమ్మల్ని నా ఇంటికి ఆహ్వానిస్తాను మిస్ మధులి. థ్యాంక్ యూ. ఈ చిన్ని పరిచయంలోనే నన్ను స్నేహితురాలిగా అంగీకరించినందుకు మెనీ మెనీ థ్యాంక్స్. ఫోన్ క్రెడిల్ చేసిన సామ్రాజ్యం జరిగిందంతా మననం చేసుకుంటూ సోఫాలో కూర్చుంది. మొన్నెప్పుడో ధన్వితో చిత్రమైన పందెం, ఈరోజు మధులితో మొదలైన స్నేహం. ఈ సంఘటన
బ్రతుకు దారిలో ఏ ఏ మలుపులకి కారణమవుతుందో సామ్రాజ్యానికి తెలీదు. కానీ చిరిగిపోయిన తన బ్రతుకు డైరీలోని మిగిలిన ఖాళీ పుటలో ఇంకో కొత్త కథకి ఆమె కారణం కాబోతోంది చిత్రంగా.